హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ బీఎస్సీ ఎంఎల్టీ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో సో వీటికి సంబంధించినటువంటి అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఏంటి అంటే అప్డేట్ ఒకటి గుడ్ న్యూస్ అండి, ఒకటి బ్యాడ్ న్యూస్ అండి. సో అవి ఏంటో తెలుసుకునే ముందు నేనైతే అడుగుతున్నాను, ఒకటి ఇంకా మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆలోచనలో పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి మన వీడియోస్. అండ్ ఎవరైతే ఇంటర్మీడియట్ రాయబోతున్నారో సో వాళ్ళందరికైతే షేర్ చేయండి. సో అండ్ అలాగే ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే పక్కాగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదా, అన్న ఫోర్త్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది బీఎస్సీ ఎంఎల్టీ బీపీటీకి చెప్పండి అన్న అయితే అడుగుతున్నారు కదా. సో వాళ్ళ గురించి అయితే నేనైతే సో యూనివర్సిటీ వాళ్ళకైతే కాల్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఏం చెప్పినారు అనేది మీరైతే కాల్ రికార్డింగ్ రూపంలోనే వినేయచ్చు, ఎందుకంటే కాల్ రికార్డ్ కూడా చేశాను కాబట్టి. సో ఒకటి బ్యాడ్ న్యూస్ ఉంది, మరొకటి గుడ్ న్యూస్ ఉంది. సో అవి రెండైతే చూసేసేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఏంటి అంటే లైక్ మనకి కొంతమంది అంటున్నారు లైక్ అన్న మాకు ఇప్పుడు అయితే ఫోర్త్ ఫేజ్ ఉంటుందా అన్న నమ్మకం అయితే లేదు, అండ్ ఉన్నా కానీ మాకు అయితే సీట్ అయితే రాదు అనేసి అనుకుంటున్నారు. సో అందరూ అలానే అనుకుంటే ఫ్రెండ్స్ సీట్స్ అనేవి వేకెంట్ అయిన సీట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో సో వీటినైతే ఈజీగా ఈజీగా అయితే వాళ్ళైతే స్పాయిల్ చేయరు కదా. సో అలానే వేకెంట్గా అయితే ఉంచారు కదా, వేకెంట్గా ఉంచితే సో ఒక్కరికైనా వచ్చే సీట్ అనేది వేకెంట్ అయిపోతే అక్కడ వేరే వాళ్ళని జాయిన్ చేయకపోతే కాలేజీకి నష్టమే, సో కేఎన్ఆర్ యూహెచ్ఎస్కి నష్టమే, ఇక్కడ ఎవరికైతే సీట్ రాలేదో ఆ స్టూడెంట్ కూడా నష్టమే. సో అందుకోసమే ఇవన్నీ దృష్టి పెట్టుకొని కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు అయితే మనకైతే ప్లాన్ అయితే చేయబోతున్నారు. సో ఏంటి అనేసి మీరైతే ఒకసారి అయితే చూసేసేయండి. చూసేసిన తర్వాత మిగతాది మనం నెక్స్ట్ మాట్లాడు. సో ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ రెగ్యులేషన్స్ 1 నెంబర్ అని ఉంది కదా, ఈ నెంబర్కి మీరైతే కాల్ కూడా చేసుకోవచ్చు కావాలంటే డౌట్ ఉంటే కనుక. సో ఏంటంటే ఇది యూనివర్సిటీ వాళ్ళ అఫీషియల్ నెంబర్ అనమాట. సో నేను చూడండి చాలా టైమ్స్ అయితే కాల్ చేశాను, లాస్ట్కి అయితే ఫైనల్గా మనకైతే కాల్ అయితే ఈరోజు 11:46కి అయితే కనెక్ట్ అయిపోయినది. సో ఏం చెప్పినారో మీరే వినేసేయండి ఫ్రెండ్స్. హలో నమస్కారం అండి, కేఎన్ఆర్ యూహెచ్ఎస్. అవునండి మేడం, మనకి బీఎస్సీ ఎంఎల్టీ ఒక ఫోర్త్ ఫేజ్ ఎప్పుడు ఉంటుందండి? ఉంటుందండి, అంటే నేను ఎగ్జాక్ట్ గా చెప్పలేను, మీరు వెబ్సైట్ ఫాలో అవ్వండి అంతే మ్యామ్. అంటే ఈ 10th లోపు రావచ్చా మ్యామ్? కన్ఫర్మ్ గా అయితే ఉంటుంది కదా మ్యామ్? కన్ఫర్మ్ గా ఉంటుంది, వచ్చిన 1-2 days లోనే ఉంటుంది, 1 days ఉంటుంది కాబట్టి మీరు డైలీ చెక్ చేస్తుండండి. అలాగే మ్యామ్, అయిపోయినాక మేము ఏం చేయలేము. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా వాళ్ళు ఏం చెప్పినారో. సో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే లైక్ మనకైతే చెప్పారు ఉంటుంది కన్ఫామ్గా అనేసి, అది ఒక గుడ్ న్యూస్ అని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే లైక్ మనకి ఫోర్త్ ఫేజ్ ఉండదు అని చాలా మంది అయితే అనుకుంటున్నారు. సో వాళ్ళకైతే లేదు, అంటే వాళ్ళకైతే వాళ్ళ అపోహలన్నీ తప్పైపోయినాయి అనమాట. సో ఎందుకంటే ఫోర్త్ ఫేజ్ అనేది కన్ఫామ్గా ఉంటుంది అనేసి యూనివర్సిటీ వాళ్ళే చెప్పినారు. సో నేను చాలా టైమ్స్ అయితే కాల్ చేశాను వాళ్ళకి. సో ఫైనల్గా ఈ రోజు అయితే రీచ్ అయింది కాల్ అయితే. మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా చేస్తున్నాను ఆఫ్టర్ 10 తర్వాత నుంచి. సో ఆఫీస్ ఎప్పుడైతే యూనివర్సిటీ ఓపెన్ అయిందో సో అప్పటి నుంచి అయితే నేను కాల్ చేస్తూనే ఉన్నాను వాళ్ళకైతే కంటిన్యూస్గా. సో లాస్ట్కి అయితే వాళ్ళకైతే కనెక్ట్ అయిపోయింది అనమాట. సో కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, అందరు వినండి, ఒకటే చెప్తున్నారు లైక్ మీకైతే వెబ్ ఆప్షన్స్ అయితే 1 day మాత్రమే ఉంటుంది టైం. సో 1 day మాత్రమే ఉంటుందని చెప్పినారు. సో 1 day టైమే ఉంటే సో మీరు 1 day లోపు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీకు సీట్ అలాట్మెంట్స్ ఆ రోజు ఈవినింగా లేదంటే మార్నింగ్గా వస్తాయి. సో ఎందుకు ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి 1 day మాత్రం ఎందుకు పెడుతున్నారంటే ఇప్పుడు సీట్స్ అనేవి అంటే మెంబర్స్ అనేవి చాలా మంది ఉన్నారనుకోండి, సో సీట్స్ అనేవి తక్కువ ఉన్నాయనుకోండి, సో టైం గ్యాప్లో మెంబర్స్ అనేవి తక్కువ మంది ఇస్తే సీట్స్ అనేవి ఫిల్ అయిపోతే తొందరగా ఈజీ అయిపోద్ది కదా యూనివర్సిటీ వాళ్ళకి అనేసి ఆలోచించి సో వాళ్ళైతే 1 day మాత్రమే టైం అయితే ఇవ్వబోతున్నామని చెప్పినారు. సో అండ్ అలాగే ఈ అప్డేట్ అంటే మళ్ళీ ఏం చెప్పినారు, టైం దాటిన తర్వాత మళ్ళీ మీకైతే ఎట్లాంటి అంటే మేమైతే ఎలాంటి బాధ్యులం కాదు, సో మీరే నష్టపోతారు అని కూడా చెప్పినారు. సో మీరు ఎప్పటికప్పుడు వెబ్సైట్ అయితే సందర్శించండి అని చెప్పినారు ఫ్రెండ్స్. సో మీరు వెబ్సైట్ అనేది ఎప్పుడు తరచూ చూడని అవసరం లేదు. ఏంటి అంటే నేనే మీకు అయితే అప్డేట్ ఇస్తాను అనమాట. సో నేను ఎలాంటి అప్డేట్ వచ్చినా మీకోసం అయితే నేనైతే అప్డేట్ అయితే మన ఛానల్లో తీసుకొస్తాను. సో ఫర్ దట్ మీరు కేవలం పక్కన బెల్ ఐకాన్ ఆలోచనలు పెట్టుకోండి, అండ్ అలాగే వీడియోస్ లైక్ చేస్తూ అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేస్తే సో మన ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఎందుకంటే లైక్ ఇక్కడ మన 1 day మాత్రమే టైం ఇచ్చినారు కదా, ఈ 1 day లోపు మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ లాక్ చేయాల్సి ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ సేవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇందులో కాలేజెస్ ఏ కాలేజెస్ అయితే మీకు ఇస్తున్నారో
సో అందులో టాప్ కాలేజెస్ ఏంటి మీకు ఉన్నటువంటి లిస్ట్లోనే, అందులో టాప్ కాలేజెస్ ఏంటి, ఆ టాప్ కాలేజెస్లో మీకు ఉన్నటువంటి మీరు ఎంచుకోబోతున్నటువంటి మీరు చూస్ చేసుకోబోతున్నటువంటి కోర్స్ ఏంటి, ఎంఎల్టీ, బీపీటీ అండ్ పారామెడికల్ సైన్సెస్ అనేసి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇవన్నీ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇంకా ఎవరైతే ఆల్రెడీ క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి, ప్రతి ఒక్కరికి అయితే స్టార్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే వెళ్ళలేదో ఇంట్లో ఉన్నారో, సో వాళ్ళందరికీ నేను ఒకటి సజెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ మీరైతే వెళ్ళండి. ఇంకా టైం అయితే వేస్ట్ చేసుకోమాకండి. ఆల్రెడీ మనకైతే 6 months ఆర్ 4 months అయితే టైం అయితే వేస్ట్ అయిపోయింది. సో ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత మీరైతే చాలా టైం గ్యాప్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో ఇప్పటికైనా లేట్ చేయకుండా, ల్యాగ్ చేయకుండా మీరైతే వెళ్ళిపోండి. సో ఆల్రెడీ క్లాస్ అనేవి రన్ అవుతున్నాయి. ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది అకాడమిక్ ఇయర్ మీకైతే. సో ఇంకా అయితే లేట్ చేయకండి. సో అండ్ అలాగే మీరు అనుకోవచ్చు, అన్న మాకు ఇప్పుడు 4th phase ఉంటుంది కదా, 4th phase తర్వాత వెళ్ళొచ్చు కదా, సో ఇప్పుడే ఎందుకు అనేసి మీరు అనుకోవచ్చు. లేదు ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మీకు అయితే అటెండెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ అలాగే ఇప్పుడు మీకు ఆల్రెడీ మీకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో సీట్ వచ్చింది. ఆల్రెడీ మీకు ఈ రోజు నుంచి జాన్ 2 నుంచి క్లాస్ అనేవి స్టార్ట్ అయినాయి. సో అప్పుడు మరి మీరు 4th phase పెట్టుకోవాలి అంటే పెట్టుకోవచ్చా అన్న, మేము ఇక్కడ కొత్త కాలేజ్లో రిపోర్టింగ్ చేసినాం, ఆల్రెడీ క్లాసెస్ కూడా రన్ అవుతున్నాయి, మేము వేరే కాలేజ్కి ఎలా పెట్టుకోవాలి అనేసి మీరు అనుకోవచ్చు. సో ఏం ప్రాబ్లం లేదు, మీరు వేరే కాలేజ్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి క్లాసెస్ ఏదైతే జరుగుతున్నాయో ఆ కాలేజ్ మీకు నచ్చకపోతే 4th phase మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు, వేరే కాలేజ్ కూడా వెళ్ళిపోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మీకు ఆల్రెడీ క్లాసెస్ రన్ అవుతున్నాయి కదా, ఇక్కడ ఈ మేనేజ్మెంట్ వాళ్ళు తప్పకుండా మీకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్టిఫికేట్స్ ఇస్తారు, మీ ఫీ అమౌంట్ ఇస్తారు. మీరు ఇప్పుడు ఉన్నటువంటి క్లాసెస్ రన్ అవుతున్నటువంటి కాలేజ్ నుంచి మీకు 4th phase సీట్ వస్తే అక్కడికి కూడా వెళ్ళిపోవచ్చు. జస్ట్ 4th phase జరిగేంతవరకు వచ్చేంతవరకు మీరైతే తప్పకుండా క్లాసెస్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సిందే. సో ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అయితే ఇస్తున్నాను. సో మళ్ళీ మీరు అనుకోవచ్చు, అన్న ఇప్పుడు మాకు ఈ కోర్స్ అనేది చాలా టఫ్ ఉంది అంటే, ఇప్పుడు లైక్ మీరు బీపీటీ తీసుకున్నారనుకోండి, సో బీపీటీ ఆర్ బీఎస్సీ ఎంఎల్టీ తీసుకున్నారనుకోండి, లైక్ అన్న మాకు ఈ కోర్స్ టఫ్ ఉంది, బీపీటీ అనేది టఫ్ ఉంది, మాకు ఇప్పుడు ఆల్రెడీ క్లాసెస్ ఈ రోజు నుంచి రన్ అవుతున్నాయి, మా సీనియర్స్ని అడిగినాము, సో ఇది టఫ్ ఉంటుంది అని చెప్పినారన్నాం, సో మరి ఏం చేయమంటారు? సో లైక్ అట్లాంటప్పుడు మీకు టఫ్ అనిపిస్తే మీరు బీఎస్సీ ఎంఎల్టీ కూడా పోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మీకు 4th phase అనేది ఆల్రెడీ రాబోతుందన్నమాట. సో అండ్ అలాగే అన్న బీఎస్సీ ఎంఎల్టీ అనేది మాకు నచ్చట్లేదు, మాకు టఫ్ ఉంది, లేదు అంటే మాకు అసలు ఈ కోర్స్ అనేది నచ్చలేదు, సో మమ్మల్ని ఏం చేయమంటారు అని అంటే, సో మీరు కనుక బీపీటీకి వెళ్ళాలి అనుకుంటున్నారా, సో మీకు కూడా 4th phase అనేది ఉంది, ఎలాంటి బాధనైతే పడాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఈ 2 కోర్సెస్ నచ్చట్లేదు, బీపీటీ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ మాకు నచ్చట్లేదు, మరి ఏం చేయమంటావు అన్న అంటే, మీకు మరో ఆప్షన్ కూడా ఉంది, బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్. సో ఇందులో ఏఎన్టీ, ఓటీటీ అండ్ ఆర్టీటీ, ఆర్పీటీ, ఆర్ఐటీ ఇట్లా మీకైతే చాలా కోర్స్ అయితే ఉన్నాయి కదా, సో అవిటి కూడా మీరైతే ఇప్పుడు ఈ 4th phase మీరైతే గ్రూప్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే లైక్ మీకు కంబైన్ నోటిఫికేషన్ ఇచ్చినారు కాబట్టి అలర్ట్ హెల్త్ సైన్సెస్, సో మీకు ఇంత మంచి ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్, ఒకటి ఏంటంటే నేను చెప్తున్నాను, ఈ రోజు క్లాసెస్కి కనుక మీరు అటెండ్ అవుతే సో ఎట్లా ఉంటుంది, సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, కోర్స్ ఎలా ఉంటుంది, డ్యూరేషన్ ఎట్లా ఉంటుంది, అండ్ అలాగే ఇప్పుడు మీకు ఏం తెలియదు కదా, లైక్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ కాబట్టి, అండ్ ఇవి మళ్ళీ మెడికల్ కోర్సెస్ కాబట్టి, సో అంతగా మీకు అవగాహన ఉండకపోవచ్చు. సో జస్ట్ వినడానికి బాగుంటాయి ఫ్రెండ్స్, వినడానికి బాగుంటాయి కానీ చేయడానికి ప్రాక్టికల్గా చాలా కష్టం ఉంటుంది. సో ఎందుకంటే చాలా చదవాలి కాబట్టి, సో ఒకసారి మీరు మీ సీనియర్స్ని అయితే అడగండి. క్లాసెస్కి ఈ రోజు నుంచి మీరు వెళ్తే కనుక మీ సీనియర్స్ని అడగండి, అన్న మాకు ఇట్లా, సార్ మాకు ఇట్లా ఈ కోర్స్ బాగుంటుందా, మేము కనుక మాకు 4th phase ఉండి మళ్ళీ మేము పెట్టుకోవచ్చు కదా 4th phaseకి, మీరు చెప్పండి, మాకు సజెస్ట్ చేయండి, సో అనేసి రిక్వెస్ట్ అయితే చేయండి. వాళ్ళు చేస్తారు, బాగానే ఉంటుందని చెప్తారు, కానీ డీప్గా అడగండి. ఒకసారి మళ్ళీ చెప్పండి, అన్న నేను బాగాలేకపోతే వేరే కోర్స్ చేంజ్ చేసుకుంటాను, టఫ్ ఉంటుందా, ఎట్లా ఉంటుందని ఇప్పుడు ఎవరైతే సెకండ్ ఇయర్ అయిపోతుందో సెకండ్ ఇయర్ వాళ్ళని, థర్డ్ ఇయర్ వాళ్ళని అడగండి, వాళ్ళు క్లియర్ కట్గా చెప్తారు. సో మీ సీనియర్స్ కాక మీ సూపర్ సీనియర్స్ అండ్ ఆ సూపర్ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని అడగండి, వాళ్ళైతే క్లియర్ కట్గా మీకైతే చెప్తారు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు నుంచి క్లాసెస్కి మీరు కనుక అటెండ్ అవుతే ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కావచ్చు, హాస్టల్ ఫెసిలిటీ కావచ్చు, దగ్గర ఉన్నాయా, దూరం ఉన్నాయా, ఎట్లున్నాయా అనేసి అన్నీ చూసుకున్న తర్వాత సిటీ కనుక మీకు నచ్చకపోతే, ఎలాంటిది కనుక మీకు నచ్చకపోతే సో చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. కాబట్టి నేనైతే మీకైతే సజెస్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీకైతే కన్ఫర్మ్గా అయితే 4th phase ఉంటుందని అయితే వాళ్ళైతే తేల్చి చెప్పినారు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు. సో మనకి టెక్నికల్ వాళ్ళకి కాల్ చేయలేదు, డైరెక్ట్ మనకి రెగ్యులేషన్స్ వాళ్ళకి అంటే యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేసినాం కాబట్టి. సో ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, ఏమైనా ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక మీరైతే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. సో అండ్ అలాగే మనకి ఇన్స్టా పేజ్ కూడా ఉంది, సో దానికి కూడా మెసేజ్ చేయొచ్చు. సో బెటర్ మీరైతే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను అవి చూసి మీకు కామెంట్స్ వీడియో చేస్తాను, లేదంటే డైరెక్ట్ రిప్లైస్ కూడా ఇస్తాను. ఎందుకంటే లైక్ మీకు అంతగా అవసరం ఉంటే మాత్రం తప్పకుండా మీకైతే హెల్ప్ అవుతాను ఫ్రెండ్స్. సో ఎట్ ఏ టైం సో మీకైతే అందుబాటులో ఉంటాను. సో కేవలం మీరు మీ డౌట్స్. సో ఫ్రెండ్స్, అదన్నమాట విషయం. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. తప్పకుండా మీరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ గురించి. సో దట్ ఈస్ మై రిక్వెస్ట్. అండ్
దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ అప్డేట్తో మీ ముందుగా వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే. బై.